అత షష్టాధ్యాయ ప్రారంభ. వశిష్ఠుడు మరల ఇట్లనెను, ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈ మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనముగా వించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును జెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. శ్లో సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీగాని పురుషుడుగాని కార్తీక మాసమందాచరించిన ఎడల అనంత ఫలమును బొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. ఈ విషయమందు పురాతనపు కథ ఒకటి ఉన్నది వినుము. పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైన ఒక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది. ఎప్పుడు దూషిత అన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని నూరుట రుబ్బుట మొదలైన పనులను చేసెడిది. అమ్మకము కొనుటై చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు. పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకముల పాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియే, చీ మూదురాలా, ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము మాంసము ఎముకలు వీటితో గూడినది. దుఃఖములము నిలయము. భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు, వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానమాచరించుము. విష్ణు ప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము, ఈ ప్రకారముగా కార్తీక మాసము 1 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 1 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను, రాజా, ఈ రహస్యమును నీకు జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు. ఇతి స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షష్టాధ్యాయః సమాప్తః.